హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లా చిత్తూరు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,99,405 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కె నారాయణ స్వామి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి రాజకీయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరికి వారు తమదే పైచేయిగా ఉండాలని నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మడి కుతూహలమ్మ, టీడీపీ అభ్యర్థి గాంధీ, పీఆర్పీ అభ్యర్థి ఎం నాగభూషణం, ఇండిపెండెంట్ అభ్యర్థి దేవరాజులు, బీజేపీ అభ్యర్థి వి రాజేంద్రన్, బీఎస్పీ అభ్యర్థి ఈ మురుగయ్య, ఇండిపెండెంట్ అభ్యర్థి కావేరిపాకం మార్కొండయ్య, ఎన్ రాజేష్, ఎల్ఎస్పీ అభ్యర్థి కె జయప్రకాష్, ఆర్పీఈ అభ్యర్థి ఎన్ జయకర్, బీఎస్ఎస్పీ అభ్యర్థి శివప్రసాద్లపై పోటీ చేసి 10,826 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి నారాయణ స్వామి, టీడీపీ అభ్యర్థి గుమ్మడి కుతూహలమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి నరసింహులు సోదెం, బీఎస్పీ అభ్యర్థి భాస్కర్ ప్రొద్దుటూరు, జేఎస్పీ కె మణి కృష్ణ, ఏఏపీ అభ్యర్థి ఎం ప్రసాద్, ఇండిపెండెంట్ అభ్యర్థి కొత్తపల్లి శంకర్, పెనుమూరు రామచంద్రయ్య, పాల్యం చిన్నబ్బ, ఎన్ రాజేష్, పేరూరు రామయ్య, మల్లంపల్లి చెంగల్రాయులు మరియు ఎం రవిలపై పోటీ చేసి 20,565 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కె నారాయణ స్వామి, టీడీపీ అభ్యర్థి అనగంటి హరికృష్ణ, జేఎస్పీ అభ్యర్థి పి యుగంధర్, కాంగ్రెస్ అభ్యర్థి సోడెం నరసింహులు, బీజేపీ అభ్యర్థి వి రాజేంద్రన్, ఎంపీపీ అభ్యర్థి పల్లిపట్టు అభినవ్ విష్ణు, ఇండిపెండెంట్ అభ్యర్థి చెంజి మధుబాబు, ఏఎన్సీ అభ్యర్థి జి పళని, ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్ రాజేష్, జిహెచ్పి అభ్యర్థి పేరూరు రామయ్య మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి కె చిన్నబ్బులపై పోటీ చేసి 45,594 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కలదూరు కృపాలక్ష్మి, టీడీపీ అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ బాబు దెయ్యాల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.